గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మీరు లాస్ట్ క్లాస్లో చూసిన అక్షరాలని ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. లాస్ట్ క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నామా? కొత్తగా 2 లెటర్స్ నేర్చుకున్నాం. ఏంటవి? ఏ నేర్చుకున్నాం. ఇవాళ ఇంకో కొత్త లెటర్ని నేర్చుకోబోతున్నాం. ఓకే, ఒకసారి మనం పాత లెటర్స్ని అన్నీ రివైజ్ చేసుకుని పోయే ముందు ఒకసారి మనం ఎప్పుడు పోయం రివైజ్ చేసుకోవాలి కదా. ఒకసారి పోయం చెప్పండి అమ్మా అందరూ. శుక్లాంబరధరం చేతుల దగ్గర పెట్టి చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈ పోయంని మీరు 2 times బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది మీ పేరెంట్స్ హెల్ప్తో బాగా నేర్చుకుంటారు కదా. నెక్స్ట్ మరి ఇంకో పోయం ఉంది. అదేం పోయము? సరస్వతి నమస్తుభ్యం. ఏంటది? సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం కూడా ఒకసారి మీరు అందరూ చెప్తారు కదా. ఒకసారి చెప్పండి అమ్మా. చేతుల దగ్గర పెట్టుకొని సరస్వతి నమస్తుభ్యం చెప్పండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓకే, ఈ పోయం కూడా మీరు ఇంటి దగ్గర 2 times బాగా చదువుతూ ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను. మీ పేరెంట్స్ హెల్ప్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. ఓకేనా? ఓకే, మనం పోయమ్స్ అన్ని రివైజ్ చేసుకున్నాం. ఇప్పుడు అక్షరాలని ఒకసారి రివైజ్ చేసుకుని కొత్తగా ఇంకొక లెటర్ని ఇవాళ నేర్చుకున్నాం. ఓకే, చూద్దామా? బోర్డు మీద చూడండమ్మా అందరూ శ్రద్ధగా చూడండి. బోర్డు మీద ఫస్ట్ లెటర్ ఏంటి? ఫస్ట్ లెటర్, ఫస్ట్ అక్షరం ఏంటి? అక్షరం అనాలి. ఇంగ్లీష్లో లెటర్ అంటాం, తెలుగులో ఏమంటాం? అక్షరం. ఫస్ట్ అక్షరం ఏంటమ్మా? ఆ. ఏంటమ్మా? ఆ. ఫస్ట్ అక్షరం ఏంటి? ఆ. అమ్మ. ఆ అమ్మ. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఆ. ఆవు. ఆ. ఆవు. ఆ. ఆవు. ఆ ఆవు ఆఫ్టర్ ఈ. ఇల్లు. ఈ ఇల్లు. ఆ ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు. ఆ ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు. ఆ ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు. ఈ ఇల్లు ఆఫ్టర్ ఈ. ఈగా. ఈ ఇల్లు ఆఫ్టర్ ఈ. ఈగా. ఈ ఇల్లు ఆఫ్టర్ ఈ. ఈగా. ఈ ఈగా ఆఫ్టర్ ఉ. ఉడత. ఈ ఇల్లు ఆఫ్టర్ ఉ. ఉడత. ఈ ఈగా ఆఫ్టర్ ఉ. ఉడత. ఈ ఈగా ఆఫ్టర్ ఉ. ఉడత. చూడమ్మా. ఆ అమ్మ. ఆ అమ్మ ఆఫ్టర్ ఆ. ఆవు. ఆ ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు. ఈ ఇల్లు ఆఫ్టర్ ఈ. ఈగా. ఈ ఈగా ఆఫ్టర్ ఉ. ఉడత. ఏంటమ్మా ఇది? ఉ. ఉడత. ఉ. ఉడత. ఉ. ఉడత ఆఫ్టర్ ఊ. ఊయల. ఊ. ఉడత ఆఫ్టర్ ఊ. ఊయల. ఊ. ఉడత ఆఫ్టర్ ఊ. ఊయల. ఊ. ఊయల ఆఫ్టర్ అరు ఋషి. మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ లెటర్ని ఎప్పుడు నోట్తో కర్వ్స్ మనం ప్రొనౌన్సియేషన్ చేస్తూనే రాయాలి. చూడండి, ఎస్లా రాసి డౌన్ కర్వ్ని స్లాంటింగ్ లైన్ని యూజ్ చేస్తూ మళ్ళీ ఇది డౌన్ కర్వ్, ఇది అప్ కర్వ్. స్మాల్ అప్ కర్వ్, 1 లాంగ్ అప్ కర్వ్స్ 1 2 3. స్మాల్ అప్ కర్వ్ 1 లాంగ్ అప్ కర్వ్స్ 1 2 3. అరు వట్రసుడి. అరుకి చిన్న కొమ్ము ఒకటి ఉంటుంది, పెద్ద కొమ్ములు 3 ఉంటాయి. చిన్న కొమ్ము ఒకటి ఉంటుంది, పెద్ద కొమ్ములు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. మీరు గుర్తు పెట్టుకోండి, 3 ఉంటాయి. 3 3 ఉంటాయి. నెక్స్ట్ అరు. మళ్ళీ స్మాల్ అప్ కర్వ్ 1 లాంగ్ అప్ కర్వ్స్ 1 2 3. దీనికి ఏముంటుంది? దీర్ఘం. దీనికి డిఫరెన్స్ ఏంటమ్మా? దీర్ఘము. దీనికి డిఫరెన్స్ దీర్ఘం. దీనికి డిఫరెన్స్ ఏంటి? దీర్ఘం. అరు వట్రసుడి. అరు వట్రసుడి దీర్ఘం. చూడమ్మా. ఆ అమ్మ. ఆ ఆవు. ఈ ఇల్లు. ఈగా. ఊ. ఉడత. ఊ. ఊయల. అరు వట్రసుడి. అరు వట్రసుడిది అరు. నెక్స్ట్ ఆ అమ్మ. ఆ ఆవు. ఈ ఇల్లు. ఈగా. ఊ. ఉడత. ఊ. ఊయల. అరు వట్రసుడి అరు. ఒకసారి ఇక్కడ చూడండి. ఆ అమ్మ ఆఫ్టర్ ఏమొచ్చింది?
ఆఫ్టర్ ఏమొచ్చింది అరు ఋషి. అరు ఋషి ఆఫ్టర్ ఏమొచ్చింది అరూరుక. అరు అరు తర్వాత ఏ లెటర్ నేర్చుకున్నామా దీని కింద రాయాలి ఆ కింద రాయాలి ఏంటిది ఏ. ఏంటిది ఏ. ఏ ఎలుక. ఏ ఎలుక. ఏ ఎలుక మీకు ఆల్రెడీ లాస్ట్ నిన్న క్లాస్లో చెప్పాను. ఏ ఎలుక. ఏ ఎలుక అంటే ఎలా ఉంటుందని చెప్పాను చూడండి. ఏ ఎలుక మీకు ఎందుకు మళ్ళీ ప్రాక్టీస్ చేసి చూపిస్తున్నాను అంటే మీకు ఈ అక్షరము మీకు బుర్రలో ఫీడ్ అయిపోయి ఉండాలి. ఏ ఎలుక. ఎలుక రాసేటప్పుడు ఈ అక్షరాన్ని యూజ్ చేస్తాము. ఏ ఎలుక. ఏంటమ్మా ఏ ఎలుక. చూడండి ఏ ఎలుక. ఏ ఎలుక. ఏ ఎలుక. ఏంటమ్మా ఇది ఏ ఎలుక. ఏ ఎలుక. ఏ ఎలుక ఆఫ్టర్ ఏ ఏనుగు. సేమ్ ఇలాగే ఉంటుందని చెప్పాను కదా. ఏ ఏనుగు. ఏ ఎలుక ఆఫ్టర్ ఏ ఏనుగు. ఏ ఏనుగు అంటే ఏంటి జీరో పెట్టి అక్కరు పై వరకు తీసుకెళ్ళి పైన డౌన్ కర్వ్ని టోపీలా పెట్టాలి. ఎలా పెట్టాలి డౌన్ కర్వ్ని టోపీలా పెట్టాలి. ఇదేంటమ్మా ఏ ఏనుగు. ఏ ఏనుగు చూస్తారు కదా లాస్ట్ క్లాస్లో చూడండి. ఏ ఏనుగు మీకు ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. ఏ ఏనుగు అంటే ఏముంటుంది పైన టోపీలాగా డౌన్ కర్వ్ ఉంటుంది. డౌన్ కర్వ్ టోపీలాగా ఉంటుంది. డౌన్ కర్వ్ టోపీలా ఉంటుంది. ఓకే చూడండి ఏ ఎలుక ఏ ఏనుగు. ఏ ఎలుక ఏ ఏనుగు. ఏ ఎలుక ఏ ఏనుగు. చూడండి ఈ లెటర్స్ని ఇలా రాస్తాను. ఏ ఎలుక ఏ ఏనుగు. ఏ ఏనుగు. నెక్స్ట్ మనం నేర్చుకుపోయే లెటర్ ఏంటి ఐసు. ఏంటమ్మా నేర్చుకున్నాం ఐ. ఇదే కర్వ్ డౌన్ కర్వ్. అగైన్ డౌన్ కర్వ్ అండ్ గివ్ ఏ స్మాల్ హాఫ్ సర్కిల్. మళ్ళీ అప్ కర్వ్. దాన్ని మళ్ళీ ఇలా జీరోలో పెట్టాలి. ఐసు. ఐ అంటే ఏంటమ్మా ఐసు. ఐస్ అంటే తెలుసు కదా మన ఐస్ క్రీమ్. మనం సమ్మర్లో ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు పిల్లలు. చూడండి ఐసు కనిపిస్తుందా అందరికీ. ఐసు. 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 ఐని ఇప్పుడు మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఐని అనేది దానికి ఏ కర్వ్స్ ఏ స్ట్రోక్స్ యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాను. ఓకే చూడండి అమ్మా ఐస్ ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. చూడండి ఐసు. ఐసు. ఐని ఎలా రాయాలి చూడండి. ఇదే కర్వ్ డౌన్ కర్వ్. నెక్స్ట్ అగైన్ డౌన్ కర్వ్ని హాఫ్ సర్కిల్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే మళ్ళీ అప్ కర్వ్ కింద టర్న్ చేయాలి. దాన్ని మళ్ళీ జీరోలా పెట్టాలి. ఐసు. 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 ఐసు రాసేటప్పుడు ఈ ఐని యూజ్ చేస్తాం. ఐసు. ఐసు. దీన్ని ఎలా దిద్దానమ్మా డౌన్ కర్వ్. అగైన్ డౌన్ కర్వ్. దాన్ని హాఫ్ సర్కిల్ కింద కన్వర్ట్ చేసి అగైన్ అప్ కర్వ్ అండ్ గివ్ ఏ స్మాల్ సర్కిల్. ఐసు. సర్కిల్ ఇచ్చేయండి అంటించేయండి ఏం పర్లేదు. ఐసు. నెక్స్ట్ డౌన్ కర్వ్. అగైన్ డౌన్ కర్వ్. దాన్ని హాఫ్ సర్కిల్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ అప్ కర్వ్. అగైన్ జీరో. ఐసు. దీన్ని మనం ఐసుని పేరెంట్ యొక్క సహాయంతో స్లేట్ మీద ప్రాక్టీస్ చేయాలి అది కూడా చెప్తాను. కానీ ఈ మూడు అక్షరాన్ని ఒక జంటలాగా పలుకుతారు. ఒక 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 ప్యాటర్న్లో ఒక పద్ధతిగా ఒకేసారి పలుకుతారు. ఏ ఏ ఐ అంటారన్నమాట. ఏమంటారు ఏ ఏ ఐ అని పలుకుతారు. అందుకని మీకు ఈ లెటర్ని విడిగా ఒక లెటర్ నేర్పించాను. ఇప్పటి వరకు టూ లెటర్స్ నేర్పించాను. ఇప్పుడు మీకు ఒక్క లెటర్ నేర్పించాను. ఐసు అనేది కొంచెం అరులాగా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఐసు. ఐసు ఎలా రాయాలమ్మా చూడండి. డౌన్ కర్వ్. అగైన్ డౌన్ కర్వ్. టర్న్ ఏ హాఫ్ సర్కిల్ and give a small circle. ఐసు. ఐసు. దీన్ని ఎలా పలకాలి ఏ ఏ ఐ
ఏ ఏ ఐ చూడండి ఏ ఐ ఏ ఎలుక ఏ ఏనుగు ఐ ఐసు ఏ ఎలుక ఏ ఏనుగు ఐ ఐసు చూసారు కదా ఇది. ఓకే, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని ఏ విధంగా స్లేట్ మీద ప్రాక్టీస్ చేయాలి? ఓకే, ఇంటి దగ్గర మీ పేరెంట్స్ హెల్ప్తో స్లేట్ ఉంటుంది. స్లేట్ ఏ విధంగా ఉంటుంది? స్లేట్ నాకు లేదు కాబట్టి నేను డ్రా చేసి చూపిస్తున్నాను. మీ అందరికీ స్లేట్ ఉంటుంది కదా, చూడండి. ఓకే, ఇప్పటి వరకు మనం స్లేట్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఇప్పుడు ఇవాళ సింగిల్ లెటర్ కాబట్టి 2 పార్ట్స్ కింద డివైడ్ చేయొద్దు. స్లేట్ సెంటర్లో ఇలా ఐస్ రాయించుకోండి. ఓకే, ఐస్ రాయించుకుని దాన్ని నీట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చిన దగ్గర నుంచి, కింద నుంచి, పై నుంచి, వెనక నుంచి కాదు. ఇక్కడ డౌన్ సర్కిల్, డౌన్ కర్వ్ దగ్గర నుంచి డౌన్ కర్వ్, అగైన్ డౌన్ కర్వ్, కన్వర్ట్ ఇంటూ హాఫ్ సర్కిల్, స్మాల్ సర్కిల్ అలా రాయాలి. ఓకే, ఐసు అగైన్ ఐసు ఐసు అలాగా ఈ విధంగా ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మనం అక్షరాలు నేర్చుకున్నాం, స్లేట్ మీద ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకున్నాం. ఇంకొకటి లాస్ట్గా ఏంటుంది? చెక్ రూల్ బుక్లో ఏ విధంగా రాయాలో ఒకసారి మీకు చెప్తాను. నాకు ఇక్కడ బుక్ ఉందా? లేదు. అందుకని నేను ఏం చేయాలి? ఇక్కడ మార్జిన్స్ డ్రా చేయాలి. ఓకేనా? మార్జిన్స్ డ్రా చేస్తాను, చూడండి. స్లేట్ మీద ఏ విధంగా రాయాలో చూస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఇవాళ సింగిల్ లెటరే కాబట్టి నేను ఎక్కువ మార్జిన్స్ డ్రా చేయను. చూడండి అమ్మా, మీరు ఇంటి దగ్గర కూడా మీ పేరెంట్స్ చేత ఇదే విధంగా రాయించుకోండి. ఓకే నాన్న, చూడండి ఇలా మీకు చెక్ రూల్ బుక్ ఉంటుంది అవునా. ఫస్ట్ కీప్ డాట్ అండ్ ఐసు, అగైన్ కీప్ డాట్ ఐసు, అగైన్ కీప్ డాట్ ఐసు, అగైన్ కీప్ డాట్ ఐసు. ఈ విధంగా రాయండి. ఓకే, ఈ విధంగా రాస్తారు. దీన్ని చూసి కింద రాయండి. ఇది మీ పేరెంట్స్ చేత రాయించుకోవాలి. ఇప్పుడు మీరేం రాయాలి? ఇక్కడ ఐసు కీప్ డాట్ పెట్టిన తర్వాత లింక్ చేసేయాలి. ఐసు 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 ఐసు. ఈ విధంగా మీరు పేజ్ అంతా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఒక్కసారి మళ్ళీ అన్ని లెటర్స్ని ఒకసారి నేను వరుస క్రమంలో చెప్తాను చూడండి. ఆ అమ్మ ఆఫ్టర్ ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు ఆఫ్టర్ ఈగ ఆఫ్టర్ ఉడత ఆఫ్టర్ ఊయల ఆఫ్టర్ అరు ఋషి ఆఫ్టర్ అరురుక ఆఫ్టర్ ఎలుక ఆఫ్టర్ ఏనుగు ఆఫ్టర్ ఐసు ఏనుగు ఆఫ్టర్ ఏనుగు ఆఫ్టర్ ఐసు. చూసారు కదా, కింద రాయాలి, కింద రాయాలి. ఏ ఎలుక ఆఫ్టర్ ఏనుగు ఆఫ్టర్ ఐసు. చూసారు కదమ్మా, ఇవాళ కొత్త లెటర్ని పాత లెటర్స్ రివైజ్ చేసుకున్నాము. కొత్త లెటర్ ఒకటి నేర్చుకున్నాము. దాన్ని ఏ విధంగా స్లేట్ మీద ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా బుక్లో రాయాలి అనేది నేను చెప్పాను కదా, ఆ విధంగా మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చూడండి అమ్మా, ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కదా, ఇందులో ఐ అనేది మళ్ళీ ఎలా ప్రాక్టీస్ చేయాలో ఒక్కసారి చెప్తాను. ఎందుకంటే ఐ అనేది ఇవాళ నేర్చుకున్న కొత్త లెటర్. దాన్ని ఏ విధంగా మీరు
ప్రాక్టీస్ చేయాలో ఏ విధంగా నేర్చుకోవాలో నేను చెప్తాను. ఓకే చూడనమ్మా, ఐస్ ఎలా రాయండి, డౌన్ కర్ and again down curve and convert into half circle, give a small zero and again isu. వెరీ గుడ్. ఇలా తింటారు. ఐసు అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండే లెటరు. మీరు చాలా జాగ్రత్తగా ఈ లెటర్ని పదే పదే ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి ఐస్ ఎలా రాయండి, డౌన్ కర్, అగైన్ డౌన్ కర్, కన్వర్ట్ ఇంటూ హాఫ్ సర్కిల్, గివ్ ఏ స్మాల్ జీరో, ఐసు. ఓకే, ఐసు చూసారు కదా, ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇదేంటిది, ఆ అమ్మ ఆఫ్టర్ ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు ఆఫ్టర్ ఈ ఈగ ఆఫ్టర్ ఉడత ఆఫ్టర్ ఉయన ఆఫ్టర్ అరు ఋషి ఆఫ్టర్ అరురుక ఆఫ్టర్ ఏ ఎలుక ఆఫ్టర్ ఏనుగు ఆఫ్టర్ ఏనుగు ఆఫ్టర్ ఐసు. ఐ అందరికీ ఇష్టమే కదా. ఐ అంటే ఏంటి, ఐస్. ఐ అంటే ఏంటమ్మా, ఐస్ ఫ్రూట్. మీకు ఇది అందరికీ ఇష్టమే కదా, అంటే ఈ లెటర్ కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి మరి మీరు అందరూ. ఓకేనా, ఐసు. ఓకే బాయ్.